నమస్తే అండి అందరికీ. నేను మీ అనంత మర్రిస్వామి, మైండ్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆదోని. ఈరోజు మీ ముందుకి రావడానికి ముఖ్యమైన కారణం ఉంది. ఎవరైతే హెల్త్, వెల్త్, ఫ్యామిలీ, రిలేషన్షిప్, కెరీర్, జాబు, ఉద్యోగం గురించి బాధపడుతున్నారో వారి కోసం ఒక అద్భుతమైన పరిహారం చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. ముందుగా మన గురువులను తలుచుకుందాం. గురువే సర్వ లోకానాం విసిదే భవరోగిణం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. తల్లిదండ్రులను తలుచుకుందాం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య గురువే నమః. ఓం. ఈరోజు మనం ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆరోగ్యం బాగలేదో, ఎవరికైతే డబ్బులు సంపాదించాలని ఆశ ఉంటుందో, ఎవరైతే ఉద్యోగం లేదో, ఎవరైతే కెరీర్ బెటర్గా చేయాలని ఆలోచిస్తున్నారో వారి కోసం ముఖ్యమైన రెమెడీ అండి. అద్భుతమైన పరిహారం. చాలామంది చేసి రిజల్ట్ కూడా పొందారు. మీరు కూడా చేసి రిజల్ట్ పొంది కామెంట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయండి. అందరికి తెలిసిన విషయమే. అవి ఏంటివంటే, ఫస్ట్ నెంబర్ 1 మూలాధార చక్రం ఉంటుంది. నెంబర్ 2 స్వాదిష్టాన చక్రం ఉంటుంది. నెంబర్ 3 మణిపుర చక్రం. నెంబర్ 4 అనాహత చక్రము. నెంబర్ 5 విశుద్ధ చక్రము. నెంబర్ 6 జ్ఞాన చక్రము. నెంబర్ 7 సహస్రనామ చక్రం ఉంది. ఈ 7 చక్రాలు ఫస్ట్ శుద్ధి చేసుకోవాలి. ఎవరైతే 7 చక్రాలు శుద్ధి చేసుకుంటారో వాళ్ళ బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందో పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, మనం పాత నీరు పోతూనే కొత్త నీరు వస్తున్నాయి. మనం కార్బన్ డైఆక్సైడ్ లోపల పీల్చుకుంటేనే, ఆక్సిజన్ లోపల పీల్చుకుంటేనే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మన బాడీలో ఉండే 7 చక్రాస్ క్లీన్ చేసుకోవాలి. ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్ని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీరు కూర్చునేటప్పుడు మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి కదా, ఫస్ట్ తల నుంచి స్టార్ట్ చేయండి. ఈ 2 హ్యాండ్స్ మ్యాజికల్ హ్యాండ్స్ అని చెప్తాము. 2 చేతులు రబ్ చేసుకుంటే మన చేతిలో ఒక హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా టెస్ట్ చేయండి దగ్గరకు పెట్టుకొని. 2 చేతులు అయస్కాంతంలా ఆకర్షించుకుంటుంటాయి. అది మీరు ఫీల్ అవ్వచ్చు. 2 చేతులు రబ్ చేసుకున్న తర్వాత తల నుంచి మనం చిక్కు విడదీస్తున్నట్టుగా మీ బాడీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. నా ఆరా క్లీన్ అవుతుంది, నా ఆరా శుద్ధి అవుతుంది అని 3 టైమ్స్ చేసుకోండి. నా ఆరా క్లీన్ అయ్యింది అని. మీ ఆరా క్లీన్ చేసుకున్న తర్వాత ఆరాని లాక్ చేయాలి. ఏ విధంగా లాక్ చేస్తామంటే, సహస్రనామ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు స్ట్రైట్ లైన్ ఇవ్వాలి. తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఒక వర్టికల్ లైన్, ఒక హారిజాంటల్ లైన్. ఈ విధంగా వేసిన తర్వాత మీ ఆరా లాక్ అయిపోతుంది. బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ లోపలికి ఎంట్రీ అవ్వదు. ఓకే, ఇప్పుడు ప్రొటెక్షన్ చేయాలి. ఫస్ట్ ఆరా క్లీన్ చేశాము, ఆరా లాక్ చేశాము. థర్డ్ స్టెప్ ప్రొటెక్షన్. ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తామంటే, మీకు గురుమంత్రం ఉంటే గురుమంత్రంతోనే చేయొచ్చు, లేదు అంటే పంచాక్షరి మంత్రం ఓ నమ శివాయ చేయొచ్చు, లేదు అంటే గాయత్రి మంత్రంతోనైనా చేయొచ్చు. సో నేను గాయత్రి మంత్రంతో చేస్తున్నాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అని కుడి పక్క నుంచి ఎడమ పక్కకు మంత్రం చదువుతూ ముడి వేయాలి. ఒక నాట్ వేయాలి. ఇలా 3 టైమ్స్ చేయాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అని నాటు వేయాలి. నాటు వేసిన తర్వాత మీరు చిన్ముద్ర వేసుకొని కూర్చోండి ప్రశాంతంగా. చిన్ముద్ర వేసుకుని కూర్చున్న తర్వాత మీరు దీపారాధన చేసి కూర్చుంటే చాలా మంచిదండి. ఎక్కడైతే దీపం వెలుగుతుందో మన కంటికి కనిపించని సూక్ష్మ శరీరాలు ఉంటాయి, తదాస్తు దేవతలు లేదా అశ్విని దేవతలు అంటాము. వాళ్ళ అనుగ్రహం మన మీద కలుగుతుంది. మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో అది నెరవేరడానికి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుందండి. ఓకే, మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చూస్తామో అదే మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే, దీపారాధన చేసిన తర్వాత మీ కులదేవత, ఇంటి దేవుణ్ణి నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. తర్వాత ఇష్టదేవత. చాలామందికి ఇష్టదేవతలు ఉంటారు కదా, పరమేశ్వరుడు కావచ్చు, గణపతి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, ఎవరైనా ఇష్టదేవతని తలుచుకోండి. తర్వాత గ్రామ దేవత. ప్రతి గ్రామాన్ని కాపాడడానికి గ్రామ దేవత ఉంటుంది, వాళ్ళని కూడా మనసులో తలుచుకోండి. తర్వాత తల్లిదండ్రులు, మీకు జన్మనిచ్చిన కనిపించే తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా తలుచుకోండి. తర్వాత పితృదేవతలను, మీ పెద్దవారిని కూడా మనసులో తలుచుకోండి.
తర్వాత పంచభూతాలు, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలు కూడా నమస్కారం చేసుకోండి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో. తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి. తర్వాత సప్త నదులకు, 7 నదులకు నమస్కారం చేసుకోండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. మీకు ఏదైతే సమస్య ఉందో, హెల్త్ బాగలేదా, నా ఆరోగ్యం బాగుంది, థ్యాంక్ యూ యూనివర్స్, ఈ విశ్వానికి నమస్కారం చేసుకోండి. తర్వాత డబ్బులు కావాలా, ఎంత డబ్బులు కావాలో క్లారిటీ ఉండాలి. మీరు నెలకు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, మీ బిజినెస్లో కావచ్చు, లేదా మీ పార్ట్ టైం కావచ్చు, లేదా మీ టార్గెట్స్ రీచ్ అవ్వాలనుకోవచ్చు, క్లారిటీగా సంకల్పాన్ని రాసుకోండి. ఓకే. తర్వాత మీ ఫ్యామిలీ ఎవరితోనైనా ప్రాబ్లం ఉందా, రిలేషన్స్లో ప్రాబ్లం ఉన్నారా, సో వాళ్ళ పేరు కూడా సంకల్పం తలుచుకోండి. తర్వాత కెరీర్, మీకు జాబ్ లేదా, జాబ్ కావాలని సంకల్పం చెప్పుకోండి మనసులో. సంకల్పం చెప్పుకున్న తర్వాత నేను ఒక ముఖ్యమైన మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు కంపల్సరిగా చదవాలి 108 టైమ్స్. బ్రహ్మ ముహూర్తంలో చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయని నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశానండి. బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే చేస్తారో కాస్మిక్ ఎనర్జీ మన సహస్రామ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు పాస్ అవుతుంది. అలా పాస్ అవడం వల్ల మనలోని నెగిటివ్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి మంత్రం చెప్తాను నేను. శ్రీం బ్రజి, శ్రీం బ్రజి, శ్రీం బ్రజి. మనం ఓంకారం ఏ విధంగా చేస్తామో, ఓంకారం ఏ విధంగా చేస్తామంటే మన లోపల నుంచి ఓం అని సహస్రనామ చక్రం వరకు ఏ విధంగా అయితే చెప్తామో, శ్రీం బ్రజీం, శ్రీం బ్రజీం, శ్రీం బ్రజీం అని ఈ మంత్రాన్ని 108 టైమ్స్ బ్రహ్మ ముహూర్తం 3 గంటల 25 నిమిషముల నుండి 3 గంటల 45 నిమిషముల వరకు ఎవరైతే 108 టైమ్స్ కనీసం అండి, మోర్ దాన్ ఎన్నైనా చేసుకోవచ్చు. కౌంట్ ఇంపార్టెంట్ కాదు, నమ్మకం ఇంపార్టెంట్. నా మీద నమ్మకం ఉండాలి, నీ మీద నీకు